మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ విషయం ఇప్పటికే టాలీవుడ్ జనాలకు తెలిసిపోయింది. చిరంజీవి కూడా ఈ క్యారెక్టర్ కోసం తగినట్లుగా ప్రిపేర్ అయిపోతున్నారు. 200 ఏళ్ల క్రితం నాటి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడి పాత్రలో చిరు కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలో కూడా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. కొందరు ఈ అంశాన్ని కామెడీగా కూడా చేస్తున్నారు. పెద్దగా మార్కెట్ లేని ఏరియాలో విడుదల చేయడం ఎందుకో అనుకుంటున్నారు. నిజానికి మెగా కంబ్యాక్ విషయంలోనే బోలెడని విమర్శలు వినిపించాయి. అసలు చిరు కొత్త జనరేషన్ ను ఆకట్టుకోగలడా అనే డౌట్స్ వినిపించాయి. మెగాస్టార్ మూవీస్ చేయడం, సినిమాలు మానేసి 10 ఏళ్లైంది. యాక్టర్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా ఒక కొత్త తరం వచ్చేసింది అంటూ చాలా కామెంట్స్ వినిపించినా వాటి మధ్యనే ఖైదీ నంబర్ 150 వచ్చేసింది. టాప్ హీరోలను ఏళ్ల తరబడి ఊరిస్తున్న 100 కోట్ల షేర్ రికార్డును చిరంజీవి అలవోకగా అందుకొని రికార్డు సృష్టించారు. పెద్ద పెద్ద పండిపోయిన ట్రేడ్ పండితులు సైతం ఈ వసూలు చూసి ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు తమిళ అండ్ హిందీ భాషల్లో ఉయ్యాలవాడ వస్తోంది అంటే కూడా అలానే కామెడీ చేసేందుకు ట్రై చేస్తున్నారు. చిరంజీవి మరోసారి ఆ నవ్వులపై గెలిచే ఛాన్సులు ఫుల్గా ఉన్నాయని, 60+ లో ఆయన చూపించే కమిట్మెంట్ ముందు ఏదైనా దిగదుడిపే అని మెగా ఫ్యాన్స్ ధైర్యంగా ఉన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.